హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా, ఈ కలస పూజ అయిన తర్వాత మనకైతే కంకణాలు అయితే కట్టారనమాట. మా చిన్నాన్న, అంటే ఇంకొక చిన్నాన్న ఉన్నారు పక్కన, ఆయన, అలాగే మా తమ్ముళ్ళు, నాకు, మా తమ్ముళ్ళు, మరదళ్ళు, అలాగే అన్నీళ్ళు, ఇంకా వదిళ్ళు అందరికి కూడా అక్కడ కంకణాలు అయితే కట్టడం జరిగింది. ఎందుకంటే 5, 6, 7 మనకి ఇది ప్రతిష్ట పూజలు ఉంటాయి కాబట్టి, యాగాలు ఉంటాయి కాబట్టి. అలాగే అందుగురండే లాస్ట్ రోజు 7వ తేదీకి మనకి స్వామివారి కళ్యాణం ఉంటుంది, వేణుగోపాల స్వామికి కళ్యాణము. ఓకేనా? దాని గురించి మనమైతే అందరం కంకణాలు కట్టిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయలు ఇంకా తెల్లులు కూడా తినకూడదని క్లియర్ కట్గా చెప్పారనమాట. అలాగే వంట పుట్లు వచ్చారు, వాళ్ళకైతే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ఉల్లిపాయలు ఇంకా తెల్లుల్లి అవి కూడా యూస్ చేయకండి అనేసి. వాళ్ళు కూడా అలాగే మా కోసం వంటలు అయితే చేశారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూసారు కదా, శుభ్రంగా అయితే కంకణాలు కట్టుకుంటున్నారు. ఇక్కడ ముందు ముందు చూపిస్తాను, చూస్తున్నాను. కలశ పూజ అయ్యాక మన కంకణాలను కట్టుకున్నాం కదా, దాని తర్వాత మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరిగింది. క్లీనింగ్ మా వదిళ్ళు, మరదళ్ళు అందరైతే క్లీన్ చేశారనమాట. మొత్తం మండపం పైన మొత్తం కూడా. అలాగే ఇప్పుడు మనకి ఇంకొక పూజ అయితే ఉంది. దాంట్లో మనం న్యాచురల్, అంటే మన పూర్వీకులు ఎలా అగ్గమంట తీశారు. ఇప్పుడంటే మనకి లైటర్స్ ఉన్నాయి, అలాగే మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయి, మనమైతే ఈజీగా అగ్గి ముట్టించుకుంటాం. కానీ అంటే చాలా పురాతనమైన పద్ధతిలో కర్ర ఇచ్చేసి అగ్గైతే తీస్తారనమాట. అదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వ్లాగ్లో ఇప్పుడు ఆ కలశ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక పూజ అయితే ఉంది. దాంట్లో అమ్మవారికి మండపం పైన మట్టితో అయితే వేస్తారనమాట. అమ్మవారికి మొత్తం పూజ జరిగాక అది మొత్తం మట్టి అంతా ఒక దగ్గర చేసి, పంతులు మొత్తం కూడా మీకు చూపిస్తాను ఎలా జరుగుతుందో. అదంతా ఒక దగ్గర చేసి ఒక పల్లెంలో వెత్తి అది తలపైన పెట్టుకొని మా అన్నీళ్ళు, అంటే మగవాళ్ళే అన్నీళ్ళు అందరూ కూడా కోల్ చుట్టూరు 3 ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట. అదంతా కూడా చేశారు. అప్పటి వరకు మనకి శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవాలయం అని ఒక పెద్ద బోర్డు అయితే మనకు వచ్చిందనమాట, లైటింగ్ బోర్డు పైన. ఇది ఫిక్స్డ్ అనమాట, అలాగే ఇది పైన ఉంటుంది. ఇప్పుడు మీకు యజ్ఞశాల అయితే చూపిస్తాను. యజ్ఞశాలలో ఈ కలశాలు ఉంచున్నారు కదా, ఈ కలశాలకు కూడా ఇప్పుడు పూజలు అయితే జరుగుతాయి. అలాగే మన ఊరు వాళ్ళు, ఆడవాళ్ళు ఊర్లో చాలా ఊరికైతే హెల్ప్ చేశారు. వాళ్ళ శారీస్ కూడా చూడండి. అలాగే మా వదిళ్ళు, మరదళ్ళు, మా ఆవిడ కూడా సేమ్ శారీస్ అయితే కట్టుకున్నారు. అలాగే ముగ్గులు అన్నీ కూడా వేస్తున్నారు. ఈ కలశాలకైతే ఇప్పుడు పూజ జరుగుతుంది అనమాట అక్కడ. ఓకేనా? అలాగే ఆ అమ్మవారికి మట్టితో వేశారు కదా మండపం పైన, ఆ మట్టి తీసి ఒక పల్లెంలో వేసి 3 ప్రదక్షిణలు చేశారు. అదంతా కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. మీకు మొత్తం కూడా మా కుసుంపురం ఇది లక్ష్మీనారాయణ యజ్ఞం ప్లస్ మనకి ఈ పూజలు, అలాగే లాస్ట్ రోజు అయిన భోజనాలు, లాస్ట్ రోజు అయిన మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే ఫస్ట్ డే 5, 6, 7 3 రోజులు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి. 5వ తేదీ మనకి ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్లో అగ్గి తీసిన తర్వాత మళ్ళీ ధ్వజస్తంభం ప్రతిష్ట కదా, ధ్వజస్తంభంకి పసుపు రాయడం అంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? పసుపు రాయడం, దానికి మళ్ళీ బొట్లు పెట్టడం, కొబ్బరి నీరుతో కరగడం, అలాగే మంచినీరుతో కరగడం, ధాన్యం వేయడం, అలాగే మీకు ఆ యంత్రాలు పెట్టారు, ఆ యంత్రాలు అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. అలాగే ఇది అంతా కూడా 5వ తేదీ జరిగిన ప్రోగ్రామ్స్ అనమాట. ఇంకా 6, 7 ఉంది. 6, 7 అయితే చాలా బాగుంటాయి. మంచి మంచి ప్రోగ్రామ్స్. కాశీ నుండి, శ్రీలంక నుండి చాలా వరకు అయితే ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడైతే మాకు ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చారనమాట. అంత కూడా చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
అలాగే సోమవారికి అయితే బయటికి తీసుకొచ్చారనమాట. పూజ టైం అయితే అవుతుంది కదా. ఇప్పుడు కలసాలు గిలసాలు అన్నీ రెడీ చేసుకొని మనకి ఆ ఎదురుగే ఆ కర్రతో తీసిన అంటే అగ్గి తీసిన ఆ కర్ర కూడా బయట పెడతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ మొదలైంది. మొత్తం చూడండి, అగ్గిది మీకు ఈవినింగ్ అయితే వీడియో పెడతాను. ఓకేనా. ఓం భూమి భూమ్నాద్యోర్వర్ణ అంధరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యతిరేగ్నిమన్నాదవర్ణాధ్యాయాదదే తాయంగోః కృష్ణిరగ్రమీద సన్మాదరం పునః విదరంజం ప్రియం శుభః రఘుం శ్రద్ధామ విరాజతే వాత్పదంగాయ శిశ్రియే ప్రత్యస్యావహత్యుభిః అస్య ప్రాణాదపానత్యందస్యరతి రోచన యత్యన్మయ్యః సువః యత్వా క్రుద్ధః పరోపమంజునా యదవత్యా సుకల్పమగ్నే దత్తో పునస్తోద్ధి పయామసి యత్తేవన్యోపలోక్తస్యా పృథివీమనుధత్వసే ఆదిత్యా విశ్వే దద్ధేమావదవస్థ సమాభరన్ మనోజ్యోతిష్ఠదాంగాచ్ఛమ్యచ్ఛన్నం ప్రత్యేకం సపిమం తప్తతే అగ్నిర్విపః సప్తధామః నీరాప్రణస్వాకృతేన పునరోధ్యానిమత్తస్య పునరగ్నిర్జాయుష ధనయానందో విశ్వదలేకస్సలేకస్వలేకస్వేన ఆదిత్య ఆజంకుషాణావ్యందుకేతస్సకేతస్వేతసేన ఆదిత్య ఆజంకుషాణావ్యందుమాసోరిహత్కనిదాయస్మై సాహంగనావివ అస్య శ్రీ భూషితి మహావర ఓం నమో భగవతే పూవరాయ ఓం భూర్భువస్సువత్పదయ బాహుస్తన జఠరే కావాలి పెరగా ఇది ఇచ్చే బాబు అందరూ కూడా ఒకసారి చేతి గంట ముందు పెడుతుంది వేదమంత్రం. తర్వాత మీరందరూ లేచి నిలబడండి. ఒక్కసారి ఆలయ ప్రదక్షిణం చేసిరండి.
తదస్తుతే వివాదేత్తాభివర్షతు స్వస్తితే వనస్పతే అయ్యా ఒక తర్వాత ఒకరు 4 రోజులకు ఒక్కొక్క కట్టుకోండి. వెళ్ళండి. మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి. మూడు సార్లు అలా ప్రదక్షిణ చేసేదండి. ఒకరిలో ఒకరు ఇప్పుడు 4 సడుగులు మార్చేయండి. ఒక చుమ్మ పెట్టుకోండి చాలు. అక్కర్లేదు అన్నదలా పెట్టి పోలేదు. కళలు మార్చల్లా వెళ్ళండి బాబాయ్ మీరు కూడా వెళ్ళాలి బాబాయ్ అదే